అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. మధుర స్వప్నం నవల చదువుతున్నాను. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. రాధ గది కిటికీలో అద్దం పెట్టుకుని చూస్తూ జడ అల్లుకుంటోంది. శాంతమ్మ పచ్చడి రుబ్బుతూ చెప్తోంది. అబ్బాయి ఎంత గట్టివాడనుకున్నావు, ససేమిరా సీతాలు కేసు ఉపసంహరించుకొను అన్నాడు. ఆ గిరిని జైల్లో పెట్టారు. దయానిధి అగ్గిమీద గుగ్గిలమైపోయాడంటే నమ్ము. ఆ గిరిగాడు జైలుకి వెళ్ళాడు అని తెలియగానే ఊరిలో వయసు వచ్చిన ఆడపిల్లలున్న వాళ్ళంతా హమ్మయ్య అంటూ గుండెల మీద చేయి వేసుకున్నారు. కృష్ణ రిజైన్ చేసి వేరే ఊరు వెళ్ళాడు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతేనా ఆ దయానిధి అతన్ని ఏ కాలో చేయో విరిచేవాడే. ఆయనకి ఎదురు చెప్పిన వాళ్ళని మంచినీళ్ళు కూడా తాగనేయడాయన. అందరూ ఆయనంటే హడలి చేస్తారు. అదేమిటో కృష్ణకి ఆయనంటే భయమే లేదు. పాపం ఊరు వదిలి వెళ్ళేటప్పుడు కృష్ణ మన ఇంటికి వచ్చాడు. నువ్వు ఆనంద్ ఇంకా ఊరి నుంచి రాలేదని తెలిసి మీతో చెప్పమని చెప్పాడు. రాధ ఊకొడుతూ వింటోంది. రాధ, ఆనంద్ ఇద్దరూ బంధువుల ఇంట్లో పెళ్ళి ఉంటే విజయనగరం వెళ్ళారు. రాధ తిరిగి వచ్చేసరికి ఇంత కథ జరిగిపోయింది. దయానిధి బెదిరింపులకి రవ్వంత కూడా లొంగకుండా కృష్ణ గిరిని జైలుకి పంపించటం వినగానే రాధకి అతనంటే ఉన్న గౌరవం, అభిమానం 1000 రెట్లు పెరిగినట్టుగా అయింది. రాధకి తండ్రి గుర్తుకు వచ్చాడు. ఆయన కూడా అంతే. తను న్యాయం అని నమ్మిన దానికి ఇలాగే నిలబడేవాడు. ఎన్ని చిక్కులు ఎదురైనా చలించేవాడు కాదు. కృష్ణ అతి సాధారణమైన వ్యక్తిలా కనిపిస్తాడు. అతనిలో అహంభావం, భేషజం లేవు. అసాధారణమైన వ్యక్తిత్వం ఉంది. అతని మంచితనం, నిర్మల హృదయం రాధ మనసుని తన వైపు మరీ మరీ ఆకర్షిస్తున్నాయి. రాధ జడ వేసుకోవటం పూర్తయి అద్దం తీస్తుండగా ఇంతలో వాకిట్లోంచి సైకిల్ బెల్ వినిపించింది. ఆ బెల్ వినగానే రాధ గుండెల్లో తీయటి భావతరంగాలు ఊవెత్తున లేస్తాయి. అది కృష్ణ సైకిల్ బెల్. రాధ అద్దం వదిలేసి గభాలన వరండాలోకి పరిగెత్తింది. కృష్ణ సైకిల్కి స్టాండ్ వేసి లోపలికి వస్తూ, మీరున్నారా లేదా అనుకుంటూ వచ్చాను అన్నాడు. రండి అంది. కృష్ణ లోపలికి వచ్చాడు. చూసారా, మీరు ఊళ్ళో లేనప్పుడు చాలా ఘోరం జరిగిపోయింది. నేను మీకు చెప్పకుండా ఈ ఊరు నుంచి వెళ్ళిపోయాను అన్నాడు నవ్వుతూ. రాధ బాధగా చూసింది. అమ్మ అంతా చెప్పింది. మీరు చాలా మంచి పని చేశారు. ఎంత మంచి పని చేశారంటే రాధ ముఖం ఎత్తి అతని కళ్ళలోకి చూసింది. హఠాత్తుగా ఆగిపోయింది. ఎంత మంచి పని చేశానంటారు అన్నాడు కృష్ణ. అతను రాధనే చూస్తున్నాడు. పార్వతమ్మ గారు ఆ చుట్టుపక్కల ఉన్నట్టు లేదు. రాధ ఒంటరిగా ఉంది. త్వరగా తన మనసులో ఉద్దేశం చెప్పేసేయాలి, కానీ ఎలా మొదలు పెట్టాలి? అతని మనసు ఆతృతగానూ జంకుగానూ ఉంది. రాధ అతని ముఖంలో భావం చూసి ఒక్క క్షణం ఆగింది. ఎన్నడూ లేంది ఈరోజు అతని చూపులు తాకుతున్నట్టుగా ఉన్నాయి. రాధ కళ్ళు క్షణంసేపు అతని చూపుల్లో బందీ అయ్యి తరువాత మెల్లగా విడిపించుకుని కిందకి చూసినాయి. జరిగిందంతా విని నేను చాలా బాధపడ్డాను అంది మెల్లని స్వరంతో. కృష్ణ ఒక్క క్షణం ఆగాడు. ఆ తర్వాత నిస్సహాయంగా చూస్తూ, ఇప్పుడు మీరు ఇంకా బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది నాకు అన్నాడు. ఏమైంది? రాధ గబాలన ముఖం ఎత్తి గాభరాగా అడిగింది. నేను ఆ ఊళ్ళో నాకో ఇల్లు తీసుకున్నాను. ఇల్లా? మంచిదే కదా. ఏం మంచో ఏమిటో, ఇక్కడుంటే క్వార్టర్స్లో ఉండేవాడిని. వీరయ్య, సీతాలు నన్ను కంటికి రెప్పలా చూసేవాళ్ళు. ఇప్పుడు సొంత ఇల్లు,
ఏ మూల ఏముంటుందో నాకు తెలియదు. నిన్న ఏమైందో తెలుసా? ఏమైంది? గడ్డం చేసుకుందామని రేజర్ కోసం వెతకడం ప్రారంభించాను. 12 గంటలు అయింది. రేజర్ ఏ మూల పడిందో కనిపించలేదు. స్నానం చేద్దామని వెళ్తే నీళ్లు లేవు. భోజనం చేద్దామని వస్తే గిన్నెల్లో అన్నం లేదు, కూర లేదు, కనీసం కాఫీ ఇచ్చే దిక్కు కూడా లేదు. మొక్కలకు నీళ్లు పోయలేదు, దీపం వెలిగించే వాళ్ళు లేరు. చోద్యంగా అతను చెప్పిందంతా చక్రాల్లాంటి కళ్ళతో చూస్తూ విన్న రాధ సానుభూతిగా చూస్తూ, నిజమే సుమా, ఎంత బాధ. ఆ పనులన్నీ చేసేటందుకు ఒక మనిషిని కుదర్చండి, అంతవరకు మీకు ఈ బాధలు తప్పవు అంది. డబ్బిస్తే మాత్రం ఎవరు చూస్తారండి నన్ను? నా మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కట్టుకున్న ఇల్లాలైతే తప్ప అన్నాడు. అతని నుదుటి మీద చిరుచెమటలు అలుముకోసాగినాయి. పోనీ ఆ ఇల్లాలనే తెచ్చుకోండి. అదే, ఆ విషయంలోనే మిమ్మల్ని సంప్రదించడానికి వచ్చాను. నన్నా విచిత్రంగా చూసింది. అవునండి, మిమ్మల్నే. మిమ్మల్ని తప్ప ఇంకెవరిని అడగగలను నేను? అంటే? అంటేనా? అంటే ఏం లేదండి, సూటిగా చెప్పేస్తున్నాను. మీరు ఒప్పుకుంటే నా ఇంటికో ఇల్లాలు వచ్చేస్తుంది. ఇక నాకు ఈ బాధ ఉండదు. రాధ చర్రున చూసింది. ఏమిటండి మీరనేది? ఏమిటి? మీ ఇల్లు ఓడవటానికి, మీ మొక్కలకి నీళ్ళు పోయడానికి, మీకు వండి వడ్డించడానికి నేను కావాలా? నేను మీ పని మనిషినా? దానికి ఇల్లాలు అని పేరు పెడుతున్నారా? నెగ్గదీసింది. కృష్ణ కంగారు పడిపోయాడు. అబ్బెబ్బే, అది కాదండి. నా ఉద్దేశం అసలు అది కానే కాదు. ఇల్లాలంటే ఎన్నో బాధ్యతలుంటాయి. సంసారం చేయటం, పిల్లల్ని కనటం, ఇలాంటి ప్రమోషన్స్, డెవలప్మెంట్స్ ఎన్నో ఉంటాయి. అంటే మీ దృష్టిలో భార్య అంటే మీకు చాకరీ చేసి పెట్టి పిల్లల్ని కనే యంత్రం అన్నమాట. మీరు ఇలాంటి మనిషి అని నేను అనుకోలేదు, ఎర్రబడిన ముఖంతో అంది రాధ. నో, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు, అతను కంగారుగా అన్నాడు. మిమ్మల్ని బాగానే అర్థం చేసుకున్నాను. మీకు భార్య అంటే అసలు అర్థం తెలియదు. మీ ఇంటికి చాకరీ చేయడానికి ఇంకెవరినైనా చూసుకోండి. రాధ గిరుక్కున వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళబోయింది. ఒక అడుగు వేసిందో లేదో వెనక నుంచి వచ్చి భుజం మీద చేయి పడింది. రాధ తిరిగి చూసేలోపే కృష్ణ రెండో చేయి కూడా రాధ మరో భుజం మీద పడింది. ఆ చేతులు వెళ్ళిపోతున్న రాధని గబాల్న వెనక్కి తిప్పి కృష్ణ గుండెలకి చేరువుగా తెచ్చినాయి. రాధా, నాకు సరిగా చెప్పటం రాదు. ఐ లవ్ యూ, ప్లీజ్ అండర్స్టాండ్ మీ. రాధ ముఖం అతని గుండెలకి నొక్కుకుపోయింది. అతని కంఠం ఆర్ద్రతగా, అభిమానంగా, ఆత్మీయంగా కంపిస్తూ అడిగింది. రాధా, నన్ను నువ్వు పెళ్లి చేసుకో, అభ్యంతరం చెప్పకు, ప్లీజ్. అతని ముఖం రాధ తల మీద ఆనింది. రాధకి సృష్టి స్తంభించినట్టుగా అయింది. ఆ మాటలే వినిపిస్తున్నాయి. హఠాత్తుగా రాధ మనసు తన ఉనికిని కోల్పోయినట్టుగా ఆ మాటల్లో, ఆ భావంలో, ఆ ధ్వనిలో లీనమై తేలిపోతున్నట్టుగా, అతనితో కలిసిపోయి సృష్టి అంతా వ్యాపిస్తున్నట్టుగా అనుభూతి కలిగింది. రాధ పెళ్లి నిరాడంబరంగా జరిగిపోయింది. శాంతమ్మ తన పూజలు ఫలించాయన్నంత ఆనందంగా ఉంది. ఉన్నంతలోనే రాధని అత్తవారింటికి ఘనంగా పంపించింది. రాధకి కృష్ణ ఆ రోజున ఎంతో ఆర్తిగా, రాధా, నన్ను నువ్వు పెళ్లి చేసుకో అన్న క్షణం నుంచి జీవితమే మారిపోయినట్టుగా ఉంది. కృష్ణ తన మెడలో 3 ముళ్ళు వేస్తుంటే రాధ కళ్ళల్లో కన్నీటి పొరలు కమ్మినాయి. మొదటి రాత్రి అతని కౌగిల్లో బందీ అయిన రాధకి
తన ఉనికినే కోల్పోయి అతనిలో ఐక్యమైపోయినట్టుగా అనుభూతి కలిగింది. అతని గుండెల మీద తల ఆనించి పడుకున్న రాధకి ఇది ఏనాటి అనుబంధం అనే వింత అనుభూతి కలుగుతోంది. అతని సాన్నిహిత్యం స్వర్గధామం అనిపిస్తోంది. రాధకి పెళ్లి నిర్ణయం అయిన నాటి నుంచి జీవితం ఒక మధుర స్వప్నంగా మారిపోయింది. ఉదయం లేవగానే అతనికి కాఫీ ఇవ్వటం, స్నానానికి ఏర్పాట్లు చేయటం, అతనికి బ్యాగ్ అందించి సైకిల్ మీద అతని పేషెంట్లను చూడడానికి వెళ్తుంటే గుమ్మం వరకు వచ్చి సాగనంపటం, అతని సైకిల్ దూరమయ్యి కంటికి కనిపించకుండా కనుమరుగయ్యే వరకు గుమ్మంలో నిలబడటం, ఆ తర్వాత ఇల్లు సర్దటం, వంట పని చేయటం, స్కూలుకి వెళ్ళిపోవడం, అతను రాగానే ఇద్దరూ కలిసి భోజనం చేయటం, మధ్యాహ్నం వేళ అతను పడుకుంటే అతని చెంత కూర్చుని కబుర్లు చెప్పటం, అతను సాయంత్రం వెళ్ళటానికి రెడీ అవుతుంటే కాఫీ అందివ్వటం, అతను మళ్ళీ రాత్రి రాగానే స్నానానికి నీళ్లు సిద్ధం చేసి భోజనం కలిసి తినడం, రాత్రికి అతని చేతుల్లో స్వర్గం చూడటం రాధ దినచర్య అయిపోయింది. రాధ పెళ్ళి అయిన 2 నెలల్లో ఒళ్ళు చేసింది. ఆ కళ్ళల్లో ఆనందం, ఆ పెదవుల మీద తృప్తి నిండిన చిరునవ్వు, ఆ ముఖంలో సుఖం అనుభవిస్తున్న శాంతి స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోజులు ఎటు వెళ్ళిపోతున్నాయో తెలియటం లేదు. రాధకి ఏ విషయంలోనూ లోటు లేదు. కృష్ణకి కూడా అలాగే ఉంది. అతని మనసు నిండా అనిర్వచనీయమైన తృప్తి. రాత్రి ఎవరైనా వచ్చి నిద్రలేపితే రాధ కాస్తంతైనా విసుక్కోదు. తన మెడని పనవేసుకుని ఉన్న రాధ చేతులని అతను మెల్లగా విడిపించటానికి ప్రయత్నిస్తుంటే తనే లేచేసేది. సుఖనిద్రతో బరువుగా మూతలు ఆ కళ్ళు భారంగా తెరుచుకున్నా అతను వెళుతుంటే గబాలన లేచేది. ఒక్కోసారి తన గుండెల మీద స్వప్నదేవతల తల ఆనించి నిద్రపోతున్న రాధని కదిపి పక్క దిండు మీద పడుకోబెట్టాలంటే అతనికే ఎలాగో అనిపించేది. అతని వృత్తి పట్ల అతని కంటే తనకే ఎక్కువ గౌరవాభిమానాలు ఉన్నాయన్నట్టు ప్రవర్తించేది. రాధ ముఖంలో చిరాకు అనేది ఏనాడు అతనికి కనిపించేది కాదు. ఆ ఇల్లు ఒక స్వర్గధామంలా ఉండేది. ఆ ఇంట్లో ఆడంబరం లేదు, కానీ ప్రశాంతత పుష్కలంగా ఉంది. ఆనంద్ ఆ ఇంటికి వచ్చినప్పుడల్లా ఎప్పుడూ అనేవాడు, రాధా, ఇల్లంటే ఇలా ఉండాలి. ప్రతి భార్య నీలాంటి సహృదయరాలైతే ఈ లోకంలో ఏ మగవాడు ఇల్లు వదిలి వెళ్ళడు. అది కాదన్నయ్య, ఈ లోకంలో ప్రతి భర్త కృష్ణలాంటి అనురాగమూర్తి అయి ఉంటే ప్రతి ఆడపిల్ల ఇలాగే ఉంటుంది అనేది రాధ. కృష్ణ తనున్న ఊరిలో హాస్పిటల్ కట్టించే ఏర్పాట్లు చేస్తున్నాడు. ఊరిలో అందరూ విరాళాలు పోగు చేశారు. గవర్నమెంట్ గ్రాంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణ ఆనందిని కూడా తనతో పాటు ఈ ఊరిలోనే ఉండిపోమని కోరాడు. రాధ కూడా అవునన్నయ్య, నువ్వు మా దగ్గరే ఉందువు గాని అంటూ బలవంతం చేసింది. ఆనంద్ అంగీకరించాడు. కృష్ణ రాధల సమక్షంలో అతనికి హాయిగా ఉంటుంది. తను ఒంటరివాడిని కాను అనే భావం కలుగుతుంది. రాధకి ఆ ఇద్దరిని చూస్తుంటే గర్వంగా, ఆనందంగా అనిపిస్తుంది. రాధ ఒకసారి పరధ్యాసగా చూస్తుంటే కృష్ణ రాధ భుజం పట్టి కుదుపుతూ, ఏమిటి, నన్ను వదిలి ఎక్కడికి పారిపోయావు అన్నాడు. రాధ అతని వైపు తిరిగి నవ్వుముఖంతో, అది కాదండి, మనల్ని గురించి ఆలోచిస్తున్నాను అంది. ఏమని కుతూహలంగా అడిగాడు. మనం ఇక్కడే ఉంటాం. చూడండి, మీరు హాస్పిటల్కి అని లేపుతున్న ఆ గోడలు నాకు ఒక మంచి భవనంగా కనిపిస్తున్నాయి. అక్కడ మీరు రోగులతో బిజీగా ఉంటే ఇక్కడ ఈ స్కూల్లో నేను పిల్లలతో గడుపుతాను. మనకు పుట్టిన పిల్లలు పెద్ద అవుతారు, మన తలలు నెరుస్తాయి. మన పిల్లలకి మనం అనుకున్న ఈ మాటలు చెప్పవచ్చు కదూ. ఆ క్షణంలో రాధ కళ్ళల్లో 1000 సుందర స్వప్నాలు కనిపిస్తున్నాయి. కృష్ణ ఆ కళ్ళ మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. అవును, చూడు, అప్పుడే మన పెళ్ళి అయ్యి 5 నెలలు అయిపోయింది.
ఎంత త్వరగా రోజులు అయిపోతున్నాయో అన్నాడు. ఒకరికి దగ్గరగా ఒకరు కూర్చోవడంలో ఏదో అనిర్వచనీయమైన ఆనందం, ఒకరి కలలు ఇంకోరు పంచుకోవడంలో ఒక తీయటి అనుభూతి. సాయంత్రం అయితే రాధ కృష్ణ రాక కోసం ఎదురుచూస్తూ నిలబడుతుంది. పచ్చటి ప్రకృతితో నిండిన ఆ పరిసరాల్లో పక్షుల కోకువలు ఎంతో మధురంగా ఉంటాయి. కొబ్బరి చెట్ల చాటు నుంచి కృష్ణ వస్తున్న సైకిల్ కనిపించగానే రాధ మనసు పురివిప్పిన నెమలిలా అవుతుంది. పగలంతా తిరిగి తిరిగి అలసటగా వచ్చిన కృష్ణకి దూరంగా ఇల్లు, ఆ ఇంటి గుమ్మంలో నిలబడిన రాధని చూస్తుంటే మనసు ఆనంద డోలిక అవుతుంది. కృష్ణ ఆ రోజు ఇంటికి వచ్చేసరికి శాంతమ్మ వచ్చి ఉంది. నాయనా, నువ్వైనా ఇక గట్టిగా చెప్పాలి అంది ఆవిడ. ఏమిటండి అన్నాడు. రాధని స్కూల్ మాన్పించాలి, మానమంటే మానను అంటోంది. ఎందుకండి స్కూల్ మానటం? ఎందుకా? నువ్వు తండ్రివి కాబోతున్నావు. నిజంగానా? కృష్ణ గబాల్న లోపలికి వచ్చాడు. రాధ గదిలో బట్టలు బీరువాలో సర్దుతోంది. అడుగుల చప్పుడు వినగానే తిరిగి చూసింది. నిజంగానా? నమ్మలేనట్టు అడిగాడు. రాధ నిజం అన్నట్టు చూసింది. కృష్ణ రాధ దగ్గరికి వచ్చాడు. రాధ అతని వైపే చూస్తోంది. నాకు చెప్పలేదేం? అవునో కాదోనని భయం వేసింది. ఆనంద్ అన్నయ్య లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి మీరెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను. రాధ. అతను రాధ ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకున్నాడు. రాధ అతని కళ్ళల్లోకి చూస్తోంది. ఆ కళ్ళల్లో ఎన్నో ఆశలు, ఎన్నెన్నో కలలు, ఎన్నెన్నో మధుర స్వప్నాలు. యవ్వనపు బిగితో, ఆరోగ్యంతో ఆనందంగా ఉన్న ఆ ముఖం సూర్యకాంతిలో నిండుగా విరిసి మెరుస్తున్న గులాబీ పువ్వులా ఉంది. రాధ అస్పష్టంగా అన్నాడతను. రాధ తల అతని గుండెలకి చేరువైంది. నేను ఎంత అదృష్టవంతురాలండి అస్పష్టంగా అంది రాధ. కాదు, నేను కాదు, ఇద్దరం. అతని కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టే అయింది. సాయంత్రం అయింది. అస్తమిస్తున్న సూర్యుడి అరుణకిరణాలు కొల్లేరు నీళ్ల మీద పడి తలతలా మెరుస్తున్నాయి. ఆ సాయం వెలుగులో గుంపుగా ఉన్న కొబ్బరి చెట్ల ఆకులు గాలికి మెల్లగా తలలూపుతున్నాయి. పశువుల మందలు ఇంటికి వెళుతున్నాయి. కృష్ణ సైకిల్ మీద ఇంటికి వస్తున్నాడు. అక్కడ కాలువ మీద చిన్న వంతెన ఉంది. ఎదురుగా మోటార్ సైకిల్ వస్తోంది. కృష్ణ వంతెన దాటుతుంటే మోటార్ సైకిల్ రివ్వున అతని మీదకి వచ్చింది. కృష్ణ సైకిల్ని గబాల్న పక్కకు తిప్పి వంతెన గట్టు మీద పడబోయి అతి ప్రయత్నం మీద ఎలాగో ఆపుకున్నాడు. మోటార్ సైకిల్ మీద ఉన్న గిరి కృష్ణను చూసి పకపకా నవ్వాడు. పాపం, డాక్టర్ గారికి ప్రాణభయం చాలా ఉందే అంటూ హేళనగా చూశాడు. కృష్ణ సైకిల్ సరిగ్గా తీసుకున్నాడు. అతను గిరిని ఎగాదిగా చూశాడు. ఏమిటలా చూస్తున్నావు? ఉరికంబం ఎక్కవలసిన వాడు ఊరి రోడ్డు మీద ఎలా ఎదురయ్యాడనా? నువ్వు జైలుకి పంపించావు. మా బావ అలా హైదరాబాద్ వెళ్ళి మినిస్టర్ గారి చేత ఒక్క ఫోన్ కొట్టించాడు. పోలీసులు నన్ను తలుపులు తెరిచి వెళ్ళిరా బాబు, నీలాంటి వాళ్ళ కోసం కాదు ఈ జైళ్ళు అన్నారు. ఇప్పుడేమంటావు అన్నట్టు చూశాడతను. కృష్ణ అతని వేషభాషల్ని, అతని అహాన్ని జుగుస్సగా చూస్తున్నాడు. అతను కష్టపడి ఊరి వాళ్ళందరి మాటలు వినిపించుకోకుండా సీతాలుని చంపిన నీచుడని రుజువు చేసి పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగి చేతి డబ్బు వదిలించుకొని గిరికి శిక్ష వేయించడానికి పడిన శ్రమ అంతా దయానిధి గారి పలుకుబడితో ఒక్క దెబ్బకి హుష్ కాకి అయిపోయింది. గిరి ఎప్పటిలాగే పూల రంగడిలా, ఏ తప్పు చేయని వాడిలా సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ వీధుల వెంటబడ్డాడు. అతన్ని చూసి ఆడపిల్లలు ఇక ఇళ్లల్లో దాక్కోవలసిందే.
ఏమంటావు డాక్టర్ అన్నాడు గిరి. నువ్వు పోలీసుల ఆధీనంలోంచి తప్పించుకున్నావు కానీ నీ ఒంట్లో పుడుతున్న రోగాల బారి నుంచి తప్పించుకోలేనంటున్నాను. ఏ జైల్లో పెట్టలేని చిత్రహింస ఆ వ్యాధులు నిన్ను పెడతాయి అంటున్నాను. గిరిమొహం క్షణంసేపు వెలవెలబోయింది. ఏడిసావ్ తిరస్కారంగా అన్నాడు. షటప్ కృష్ణ గొంతు ఉరిమినట్టుగా ఉంది. వెంటనే అతని చెయ్యి గాల్లోకి లేచింది. గిరి చెంప చెల్లుమంది. గిరికి కళ్ళు గిర్రును తిరిగినట్లయింది. ఈసారి తూలిపడబోవటం అతని వంతు అయింది. గిరి ఎర్రబడిన కళ్ళతో కృష్ణ మీదకి రాబోయాడు. ఇంతలో పొలం నుంచి వస్తున్న ఆడవాళ్ల గుంపు అటు వచ్చింది. ఏంటిరా డాక్టర్ గారి మీదకి వెళ్తున్నావు? మళ్ళీ ఊరకుక్కలా రోడ్డు మీద పడ్డావా? నీకు పోలీసులు కాదురా, మేము శాస్తి చేస్తాం అంటూ ఒక ఆమె అతని జుట్టు దొరకబుచ్చుకుంది. దొంగెదవా, నీ మూలంగానే కదరా నా కూతురు ఈ కొళ్ళేట్లో కలిసిపోయింది. ఈ డాక్టర్ బాబు పుణ్యమా అని నీకు శాస్తి అయిందని సంబరపడ్డాను. మళ్ళీ తయారైనావా? ఒసే రంగమ్మ, గౌరమ్మ, వీణ్ణి పట్టుకోండే అంది. వాళ్ళు కదలకుండా పట్టుకున్నారు. ఆమె కొడవలితో అతని జుట్టు పరపరా ఎడాపెడా కోసేసింది. గిరిముఖం క్షణంలో వికారమైంది. అతని చొక్కా చింపారు. జాగ్రత్త, ఇంకోసారి ఎవరి జోలికైనా వెళ్ళావంటే నిన్ను కాళ్ళు చేతులు విరగదీసి ఈ కొళ్ళేట్లో కుక్కేస్తాం. మీరు వెళ్ళండి డాక్టర్ బాబు, ఇట్లాంటోళ్ళకి పోలీసులు బుద్ధి చెప్పలేరు. మేమే గుణపాఠం నేర్పాలా అంది. గిరి చేతులు కట్టేసి అతన్ని మోటార్ సైకిల్కి కట్టారు. కృష్ణ వచ్చేశాడు. ఇంటికి రాగానే అతనికి కాఫీ ఇస్తూ అతని నోటి వెంట ఇదంతా విన్న రాధ భయంగా చూస్తూ, ఏమండి, వాడు చాలా దుర్మార్గుడు, వాడి జోలికి మీరు వెళ్ళకండి. రాత్రివేళ ఒంటరిగా మీరు వస్తుంటారు అంది. నాకేం భయం లేదు రాధ అన్నాడు కృష్ణ. రాత్రివేళ పడుకోబోయే ముందు రాధ దేవుడి పటం దగ్గర నిలబడి కళ్ళు మూసుకుని దండం పెడుతుంది. కృష్ణ వెనక నుంచి వచ్చి రాధ నడుం చుట్టూ చేతులు వేసి భుజం మీద గడ్డం మానిస్తూ, ఏం కోరిక కోరుకుంటున్నారు అమ్మాయి గారు అన్నాడు. మిమ్మల్ని చల్లగా చూడమని, నా పసుపు కుంకుమ కాపాడమని. ఓస్ ఇంతేనా? నేనింకా కొడుకు కావాలని కోరుకుంటున్నావేమో అనుకుంటున్నాను అన్నాడు చిలిపిగా. రాధ అతని వైపు తిరిగింది. మన ఇద్దరి అనురాగ బింబం కొడుకు అయినా కూతురు అయినా ఒకటే, నాకెవరైనా సమానమే అంది. అతను రాధని తీసుకువచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. రాధా, మనకి పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుందంటావు? మీలాగా మంచి మనస్సుతో, నీలాగా చురుగ్గా చిరుకోపంగా కవ్విస్తూ నవ్విస్తూ. చాలు పొగడ్తలు. రాధ అతని నోరు చేత్తో మూసింది. ఇద్దరూ పడుకున్నారు. రాధ క్షణంలో నిద్రపోయింది. కృష్ణ పక్కకి తిరిగి పడుకుని రాధనే చూస్తున్నాడు. చెవి మీదకి జారిన జుట్టులోంచి బంగారపు కమ్మ తలుకులీనుతూ మెరుస్తోంది. ఆ కమ్మకే లేని అందం తెస్తోంది ఆ చిన్న చెవి. కృష్ణ రాధ చెవిని అంటీ అంటనట్టుగా పెదవులతో తాకి ముద్దు పెట్టుకున్నాడు. రాధ ఇలా పక్కన పడుకుంటే అతనికి జీవితం సంపూర్ణంగా శాంతి మందిరంలా, ప్రేమ పల్లకీలా అనిపిస్తుంది. రాధతో పెళ్ళి అయిన వెంటనే జీవితంలోకి ఎంత అందం ఆనందం వచ్చాయి అనుకున్నాడు. రాధ గర్భవతి అయిన తర్వాత ఆ ఆనందం అందం ఇంకా 1000 రెట్లు పెరిగినట్లుగా అయింది. రాధలో ప్రత్యేకత అదే. ప్రతి చిన్న విషయం ఎంతో సుఖంగా ఆనందంగా అనిపించేస్తుంది. ఈ రాధని పొందిన తను ఎంత అదృష్టవంతుడు. కృష్ణకి అష్టైశ్వర్యాలు రాధే అనిపిస్తుంది. ఆ రోజు శుక్రవారం సాయంత్రం అయింది. కృష్ణ ఇంట్లోనే ఉన్నాడు. రాధ జరీచీర కట్టుకుని ముస్తాబయ్యి పూల బుట్ట పట్టుకుని అతని దగ్గరకు వచ్చింది. ఏమండి, గుడికి వెళ్దాం రాకూడదు అంది.
కొత్తగా కట్టుతున్న హాస్పిటల్కి తీసుకురావాల్సిన సామాను జాబితా వ్రాసుకుంటున్న కృష్ణ తలెత్తి చూశాడు. ఆకుపచ్చ రంగులో వెంకటగిరి జరీ అంచు చీర కట్టుకున్న రాధ పచ్చటి పసిమి ఛాయతో మెరుస్తూ బంతి చెట్టు రెమ్మకి భారంగా ఉన్న ముద్దబంతి పువ్వులా ఉంది. తలంటి పోసుకుని వదులుగా వేసుకున్న జడలో కనకాంబరాల మాల. 5వ నెల దాటిందేమో. రాధ పొట్ట ఎత్తుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఏమిటలా చూస్తున్నారు? నిన్నే. ఎందుకు? ముద్దొస్తున్నావు. అసలు పగలు నిన్ను ఎప్పుడూ నేను సరిగా చూడలేదు అనిపిస్తోంది. ఇలారా. అతను చెయ్యి అందుకోబోయాడు. రాధ దూరంగా జరిగింది. గుడికి వెళ్తున్నానని చెప్పలేదు అంది. అయితే ఏమిటట? అతను అమాయకంగా అడిగాడు. మీరు గుడికి వస్తారా లేదా? నేనెందుకు? బాగుంది, నాకు తోడు. ఇలారా. అప్పటికి వంగి రాధ చేయి దొరకబుచ్చుకున్న అతను రాధని దగ్గరికి తీసుకుని రాధ పొట్టకి చెంప ఆనిస్తూ, ఇదిగో నా బంగారు బాబు, నాన్న బిజీగా ఉన్నాడు గాని అమ్మతో గుడికి తోడు వెళ్ళిరామ్మా అన్నాడు చిలిపిగా. రాధ ఒక్క క్షణం కృష్ణ తల మీద చేయి వేసి అతని మాటలు వింటూ తదాత్మ్యత అనుభవిస్తున్న దానిలా అలాగే పరవశంగా నిలబడిపోయింది. బాబు తోడుగా వస్తున్నాడుగా, వెళ్ళిరా తలెత్తుతూ అన్నాడు. రాధ తెచ్చిపెట్టుకున్న కోపంతో అతని వైపు చూసి అతని ముక్కు పట్టి ఊపింది. రాధ, బాబు ఏమంటున్నాడు? నాన్న పనిలో ఉన్నారులేమ్మా, మనం వెళ్దాం రా అంటున్నాడు. వెరీ గుడ్, నా బంగారు తండ్రి. డాడీని అర్థం చేసుకున్నాడన్నమాట. నేను త్వరగా వచ్చేస్తాను. రాధ వెళ్ళబోయి ఆగింది. ఏమండి, మీరు పెట్టె సర్దుకుంటారేమో. ఇస్త్రీ బట్టలు మంచం మీద పెట్టాను, మీకు కావలసిన వేసుకోండి అంది. అతను అలాగే అన్నట్టు తల ఊపాడు. రాధ వెళ్ళిపోయింది. వెనక నుంచి రాధ అతనికి ఇంకా ఎంతో అందంగా కనిపించింది. అతను ఒక్క క్షణం కుర్చీలో వెనక్కి ఆనుకుని అలాగే కూర్చుండిపోయాడు. ఈ సృష్టిలో మాతృత్వం ఎంత తీయని వరం! మగవాడికి తండ్రి అయ్యే అర్హత కలిగించే స్త్రీ ఎంత అపురూపం! ఇంకా కొద్ది నెలలు పోతే ఈ ఇంట్లో పసిపాప బోసి నవ్వులు, తప్పటడుగులు వస్తాయి. ఇంటికే కల వచ్చేస్తుందేమో. అతని మనసు పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తుంటే పితృగర్వంతో భాసిస్తోంది. కృష్ణ మళ్ళీ లిస్టు రాసుకోసాగాడు. కొద్దిసేపు అయిన తర్వాత అతను లిస్టు రాయటం పూర్తి చేసి గదిలోకి వచ్చాడు. అక్కడ రాధ మంచం పక్కన చిన్నపిల్లలకి సంబంధించిన వస్తువులు అనేకం కనిపిస్తున్నాయి. అతను ముగ్ధుడైనట్టుగా చూస్తున్నాడు. అతను బట్టలు తీసుకుని పెట్టెలో సర్దుతున్నాడు. ఇంతలో బయట నుంచి డాక్టర్ బాబు, డాక్టర్ బాబు అని అరుపులు వినిపించాయి. ఎవరు? అతను లేచి ఇవతలికి వచ్చేసరికే వీరయ్య పరిగెత్తుకు వచ్చాడు. డాక్టర్ బాబు, రాధమ్మకి యాక్సిడెంట్ అయింది. ఆ గిరిగాడు లేడు, స్కూటర్ మీద వస్తూ రాధమ్మని గుద్దేశాడు. బాగా దెబ్బలు తగిలినాయి, చప్పున రండి. కృష్ణ కళ్ళ ముందు చీకట్లు కమ్మినాయి. అతను వీరయ్య వెంట పరిగెత్తాడు. రాధ మెల్లగా కళ్ళు తెరిచింది. ఎదురుగా ఎవరిదో ముఖం కనిపిస్తోంది. ఆ ముఖం సరిగ్గా రూపు తెలియటం లేదు, మసక మసకగా ఉంది. చెయ్యి ఎత్తి తడిమినట్టుగా చూసింది. రాధ. ఆ కంఠం కృష్ణది. అతను రాధ చేతిని 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. రాధ. అతని గొంతు వణకకుండా ధైర్యంగా ఉండటానికి విశ్వప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూనే ఉంది. నాకేమైంది? అస్పష్టంగా అడిగింది. రాధమ్మ తల్లి, శాంతమ్మ బావురుమంది. అమ్మ ఎందుకు ఏడుస్తోంది? నీరసంగా అడిగింది. ఏం లేదు. కృష్ణ పక్కకి తిరిగి ఆవిడని ఏడవద్దని సైగ చేశాడు. నాకేమైంది? నేనెక్కడున్నాను?
నేను నేను గుడికి వెళ్తున్నాను గుర్తు చేసుకుంటున్నట్టుగా అంది. రాధ, నిద్రపో, మంచిదానే కదూ బతిమలాడాడు. గుడికి వెళ్తుంటే గిరి మోటార్ సైకిల్ మీద వచ్చాడు. నేను తప్పుకోబోయాను. అతను నా మీదకే స్పీడ్గా వచ్చాడు. నాకు పొట్టలో దెబ్బ తగిలింది. రాధ హఠాత్తుగా చేత్తో పొట్ట తడుముకుంది. ఆ పొట్ట అప్పడంలా లోపలికి ఉంది. రాధ భయంగా కళ్ళు పత్తికాయల్లా చేసి చూసింది. బాబు, నా బాబు లేవబోయింది. ఏం చేస్తామే అమ్మా, నీకు తొలిచులు దక్కే యోగం లేదు అంది శాంతమ్మ. రాధ కెవ్వున అరిచింది. రాధా, కృష్ణ గబాల్న పట్టుకున్నాడు. రాధా, రాధా. కృష్ణ రాధని పొదవి గుండెలకి హత్తుకున్నాడు. ఏమండి, అబద్ధం అని చెప్పండి, ఇది కళ అని చెప్పండి, పీడకళ అని చెప్పండి. రాధ ఏడుస్తోంది. నవ్వుతూ త్రుళ్ళుతూ గలగలా పారుతూ ఉరికే జలపాతంలా ఉండే రాధ ఆ క్షణంలో కన్నీటి వరద అయిపోయింది. ఏడవకమ్మా, ఏం చేస్తాం, మన కర్మ అంది శాంతమ్మ. కృష్ణ రాధని సముదాయిస్తున్నాడు. అతని వశం కావటం లేదు. రాధ పిచ్చి పట్టిన దానిలా హృదయ విదారకంగా ఏడుస్తోంది. ఆనంద్ వచ్చాడు. ఇంజెక్షన్ తెచ్చి బలవంతంగా చేశాడు. కొద్ది క్షణాల్లో రాధ నిద్రలోకి జారిపోయింది. కృష్ణ రాధ మంచం పక్కన రాధ చేయి పట్టుకుని అరచేతిలోకి ముఖం దించుకొని కూర్చున్నాడు. అతని భుజం మీద చేయి పడింది. కృష్ణ తలెత్తి చూశాడు. ఎదురుగా ఆనంద్ నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు స్నేహ నిశ్చలంగా సానుభూతిగా ఉన్నాయి. కృష్ణ, ధైర్యం తెచ్చుకో, నువ్వు ధైర్యం తెచ్చుకుంటే గానీ రాధకి ధైర్యం చెప్పలేవు అన్నాడు. ఆనంద్, రాధకి నా ముఖం చూపించలేను అనిపిస్తోంది. ఈ బిడ్డ పోయినందుకే రాధ ఇంత కుమిలిపోతోంది. ఈ ఆపరేషన్తో తను ఇక తల్లి కావడానికి వీలు లేదని తెలిస్తే రాధ బతుకుతుందా అనిపిస్తోంది. బిడ్డలు దక్కే యోగం లేదు కాబట్టే మా ఇద్దరికి పిల్లలంటే అంత ఇష్టం అనిపించిందేమో. మేమిద్దరం చాలా దురదృష్టవంతులం. కృష్ణకంఠం వణికింది. ఆనంద్ చెయ్యి కృష్ణ భుజం మీద సానుభూతిగా అమరింది. కృష్ణ, ఈ దుర్వార్త రాధకి తెలియనియవద్దు. తెలిస్తే రాధ గుండెలు బద్దలవుతాయి. రాధ మళ్ళీ గర్భం ధరించకూడదు. నువ్వు ఆ జాగ్రత్తలో ఉంటే రాధకి ఈ విషయం ఎప్పటికీ తెలియదు. కృష్ణ అవునన్నట్టు చూశాడు. అవును, ఈ దావానలం తన గుండెల్లోనే దాచుకోవాలి. రాధకి తెలియకూడదు, తెలియనీయకూడదు. తను కంఠంలో ప్రాణముండగా రాధకి తెలియనీయకూడదు.